గోరా ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. ఈ కార్యక్రమంలో అనేక న్యాయ సంబంధమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఇటీవల కాలంలో మనం చాలా ఎక్కువగా మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన జరిగింది అనే మాట ఎక్కువగా కనబడుతుంది. హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు. నిజంగా ఆ ఉల్లంఘన జరిగితే దాని మీద మనం యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? దేని మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది, దేని మీద లేదు అనేది మనం తెలుసుకోవాలి. రైట్, ఓకే, హ్యూమన్ రైట్స్ ఉన్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఒకే రకంగా హ్యూమన్ రైట్స్ ఉన్నాయా? భారతదేశంలో ఉన్నట్లు అమెరికాలో ఉన్నాయా? అమెరికాలో ఉన్నట్లు ఇంగ్లాండ్లో ఉన్నాయా? ఇంగ్లాండ్లో ఉన్నట్లు ఆస్ట్రేలియాలో ఉన్నాయా? ఇలాగా రకరకాల అంచేత ఈ విషయాలను తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు హ్యూమన్ రైట్స్ అని మాట్లాడేవి ఆ విషయంలో న్యాయం ప్రకారంగా, న్యాయశాస్త్ర ప్రకారంగా, రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుల ప్రకారంగా వాటిని డిమాండ్ చేసి కోర్టు ద్వారా మనం మన హక్కుని పొందడానికి అవకాశం ఉందా? ఏవైతే హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన జరిగింది అని మనం చాలా ఉంటున్నాం, వింటున్నాం. నిజంగా హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన జరిగినట్లయితే మరి ప్రభుత్వం, న్యాయస్థానాలు దానికి పనిష్మెంటు ఇస్తుందా? ప్రభుత్వాలు కానీ ఇంకో వ్యక్తులు కానీ ఇస్తుందా? ఏంటి ఇవన్నీ చాలా విషయం. దీంట్లో మన స్పష్టత చాలా అవసరం కావాలి. ఆ స్పష్టత ఇవ్వడానికి మనం రాజ్యాంగబద్ధంగా అలాగే న్యాయశాస్త్రరీత్యా స్పష్టత ఇవ్వడం కోసం హ్యూమన్ రైట్స్ సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఎందుకంటే ఇటీవల కాలంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అనేది ఒక భావం చాలా ఎక్కువగా ఉంది. అది కావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలకి హక్కులున్నాయి. ఈ హక్కులు ఏవి? రాజ్యాంగబద్ధంగా హక్కులు ఉన్నాయి. రాజ్యాంగబద్ధం కాకుండా రాజ్యాంగబద్ధంగానే రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ వాడికి లీగల్ శాంక్టిటీ ఎంత ఉంది? రాజ్యాంగాలు ఉన్నాయి కానీ కేవలం ఆదేశ సూత్రాలు, ఉపదేశాలుగా నచ్చుకుంది. రాజ్యాంగంలో చెప్పినంత మాత్రాన అవన్నీ లేవు. రాజ్యాంగంలో ఒకనే అవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆదేశ సూత్రం, ఇలా చేయాలి. ప్రభుత్వానికి ఊరికే ఒక రకమైన సూచనలు ఉన్నాయి. ప్రభుత్వానికి శాసనాలు చేసేవాడు ఇది దృష్టిలో పెట్టుకొని సూచనలు ఇవ్వడమే కానీ అదేదో హక్కుల కింద మాత్రం మనం కన్సిడర్ చేయలేం. అవన్నీ కూడా తెలుసుకోవాలి. ఆదేశ సూత్రాలు వేరు, అలా కాకుండా రియల్గా రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏంటి? ఫండమెంటల్ రైట్స్ వేరు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వేరు. అంచేత ఆదేశ సూత్రాలు వేరు, ఉపదేశాలు వేరు, యాక్చువల్గా ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు వేరు. అంచేత హ్యూమన్ రైట్స్ అనేవి ఏమిటి, దేంట్లో ఉన్నాయి, ఎలా ఉన్నాయి, వాటికి స్టేటస్ ఏమిటి, న్యాయబద్ధంగా లీగల్గా ఉన్న స్టేటస్ ఏంటి, ఆ విషయాలు కొంచెం తెలుసుకో ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఉంది. ఎందుకంటే మానవ హక్కులు రీత్యా ఉల్లంఘన జరుగుతుందని చెప్పేది మనుషులు, సమాజ సేవకులు చాలా ఉన్నారు. అంచేత ఆ విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాలి. అంచేత ఈ మానవ హక్కులు అంటే హ్యూమన్ రైట్స్ అనే దానికి ఏమిటని చూద్దాం. ఈ హ్యూమన్ రైట్స్ విషయం ఇచ్చినట్లయితే మానవ హక్కులు నిర్వహించడం కొద్దిగా కష్టం. ఎందుకంటే చట్టబద్ధమైన హక్కులు వేరు, అలాగే మానవ హక్కులు వేరు. చట్టబద్ధంగా హక్కులు ఉన్నాయి కానీ మానవ హక్కులుగా ఆదుకుని ఉన్నాయి కానీ అవి చట్టబద్ధంగా ఇవ్వాల. అవి ఇవ్వడానికి అవకాశం ఉన్నంత వరకు ఇవ్వండి అని రాజ్యాంగం చెప్పింది, ఉపదేశం చేసిందంతే. రాజ్యాంగం ఉపదేశం వేరు, చట్టబద్ధంగా తప్పనిసరిగా చేయాలని చెప్పడం వేరు. చెప్పాను కదా, ఫండమెంటల్ రైట్స్ వేరు. ఫండమెంటల్స్ అంటే చట్టం దానికి పూర్తిగా చేసి మన కోర్టు ద్వారా దాన్ని మనం పొందవచ్చు. ఎవరైతే ఉల్లంఘించారో వాళ్ళ కోర్టు వాళ్ళకి శిక్ష వేస్తుంది. అలా కాకుండా ఊరికే ఆది సూత్రాల ప్రకారం ఉంటే మాత్రం కోర్టు శిక్షించదు. మీరు దృష్టి పెట్టుకోవాలి అని చెప్తున్న కోర్టు అంతే. కోర్టుకి శిక్ష వేయడానికి అధికారం లేదు. అంటే చట్టబద్ధమైన హక్కులు అంటే ఒక రకంగా ప్రభుత్వాలు రూపొందించి చట్టబద్ధత కల్పించే హక్కులు. ప్రభుత్వంలో మన లోక్సభలో, రాజ్యసభలో కానివ్వండి, వాటిలో చర్చించి అక్కడ ఒక యాక్ట్ పాస్ చేస్తే అది చట్టం అవుతుంది. ఊరికి ఉపన్యాసాలు ఇస్తే ఊరికి దానికి ఇది అవుతుంది. అది హక్కులుగా మనం ఇలాంటి హక్కులు రద్దు చేయాలని. అంచేత చట్టబద్ధత కల్పించింది అది మన
పార్లమెంట్లో దానికి చట్టబద్ధత. ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రజల చేత ప్రజల పాలన. ఇది లోక్సభలో రాజ్యసభలో అది పాస్ అయితే తప్ప అది చట్టబద్ధత అవ్వదు. చివరికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు అవుతుందండి చట్టం అని జరుగుతుంది. అంచేత పార్లమెంట్లో మాట్లాడితే మాత్రం అవ్వదు. పాస్ అవ్వాలి, చట్టం కింద పాస్ అవ్వాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముద్ర వేయాలి, అప్పుడు అవుతుందన్నమాట. అంచేత ఈ మానవ హక్కులు కూడా ప్రభుత్వాలు చట్టబద్ధంగా గుర్తింపించిన మాట వాస్తవమైనా ఇతర చట్టబద్ధ హక్కులకు మానవ హక్కులకు మౌలిక తేడా ఉంది. అంటే అదే మీకు చట్టం చేసిన దానికి చట్టబద్ధత కల్పిస్తే మంచిది అన్నదానికి తేడా ఉంది. అదే ఇది మానవ హక్కులు ఉన్నాయన్నమాట. అదేంటంటే మనిషి మనుగడకు అవసరమైన కనీస ప్రాథమిక హక్కులే మానవ హక్కులు. మనకి ఫండమెంటల్ రైట్స్ అని మన కాన్స్టిట్యూషన్లో కనీస హక్కులు కొన్ని పేరు, కనీసం కొన్ని ఆ కనీస హక్కులే అసలు చట్టబద్ధతని కనీసంగా కొన్ని పేర్కొనడం. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, అవి చట్టబద్ధత. ఫండమెంటల్ రైట్స్గా, హక్కులుగా రాజ్యాంగంలో పేర్కొందో వాటికే న్యాయపరమైనటువంటి హక్కు ఉంది. మనిషి మనుడికి అవసరం కనీస ప్రాథమిక హక్కులే మానవ హక్కులు. ఈ మానవ హక్కులు ప్రకృతి వరాలు, మామూలుగా ఇవి సహజ సిద్ధమైనవి. మనిషి జీవించడానికి, ఆరోగ్యపరంగా జీవించడానికి, గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైన ప్రాథమిక హక్కులు. అందువలన ఈ మానవ హక్కులను ప్రభుత్వాలు సృష్టించడం, కల్పించడం, రద్దు చేయడం. ప్రభుత్వాలు చేయగలిగినలా హక్కులకు చట్టబద్ధత కల్పించి సంరక్షక బాధ్యత వహించడమే. ఇతర చట్టబద్ధ హక్కులను ప్రభుత్వాలు సృష్టించవచ్చు, కల్పించవచ్చు, పరిమితం చేయవచ్చు, సవరించవచ్చు, రద్దు చేయవచ్చు, ఆ రంగా చేయటం. అంచేత సాధారణంగా మనిషికి జీవించే హక్కు అది సహజం. ఇవన్నీ అయితే కొన్ని సహజమైన వాటికి మాత్రం ప్రభుత్వం చట్టబద్ధ కల్పిస్తుంది. తక్కినవన్నీ కొన్ని మారుతాం, అది తెలుసుకునేలాంటి. అలాగే మానవ హక్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇంతమంది మనం అనుకున్నాం, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మానవ హక్కులు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మానవాళ్ళంతా ఒకటే, అది గుర్తుంచుకోండి. మానవాళ్ళంతా ఒకటే. వాడు తెల్లవాళ్ళు అవచ్చు, నల్లవాళ్ళు అవచ్చు, ఇంకోళ్ళు అవచ్చు, కానీ మానవాళ్ళంతా ఒకటి. అంతే మానవ హక్కులు అందరికీ సమానంగానే ఉంటాయి. హక్కులు మానవ సమానే. అంచేత హ్యూమన్ రైట్స్ ఆర్ యూనివర్సల్. కానీ చట్టబద్ధ హక్కులు ప్రాంతీయమైనవి. ఒక దేశంలో చట్టబద్ధంగా చేయబడ్డాయి, కొంచెం చేయబడ్డా. గుర్తించండి, చట్టబద్ధ మానవ హక్కులు అనేవి అన్ని చోట్ల ఒకటేలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులు అనబడేవన్నీ అందరికీ ఎందుకంటే మనుషులందరూ ఒకటే కదా, మనుషులందరికీ అన్ని రకాల అవకాశాలు కావాల్సిందే. అదే ప్రపంచవ్యాప్తంగా మనుషులందరికీ కావాల్సినటువంటి హక్కులన్నీ ఒకటేలాగా ఉన్నాయి. మనుషులందరూ కోరుకునే హక్కులన్నీ ఒకటేలా ఉన్నాయి. కానీ ఆ ప్రభుత్వాలు వాటికి చట్టబద్ధత కల్పించి కొన్నింటికే, ఒక్కో దేశం కొన్నింటికి కొన్ని దేశాలు ఎక్కువ ఉన్న చట్టబద్ధత కల్పించి, కొన్ని దేశంలో చట్టబద్ధత కల్పించలేదు కొన్నింటికి. అంతే ఇండియాలో కొన్నింటికే కలిపి, అమెరికాలో ఇంగ్లాండ్లో మందికి ఎక్కువ వాటికి కల్పించారు. ఇండియాలో కొన్ని ఉన్నాయి. అంచేత ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, మరో ప్రాంతానికి ఇలా మారుతుంటాయి. ఒక దేశంలో చట్టబద్ధమైన హక్కు మరొక దేశంలో కాదు, చట్టబద్ధం కాదు. ఈ ఇంగ్లాండ్లో చట్టబద్ధమైనది ఇండియాలో కాకపోవచ్చు. అరే అక్కడ చట్టబద్ధ ఆ దేశం చేయవచ్చు. ఆ దేశంలో ఆ హక్కుని చట్టబద్ధత కల్పించింది, మన ఇండియాలో కల్పించలేదు. దానికి ఊరికది ఆదేశం, అలా చేస్తే బాగుంటుంది ఒక ఉద్దేశం తప్ప ఇక్కడ చట్టబద్ధత లేదు. ఇది గుర్తించాలి. మానవ హక్కులు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఒకే రకంగా ఉన్నాయి. ఎందుకంటే మానవులందరి యొక్క అవసరాలు, వాళ్ళ కోరికలు, ఆకాంక్షలు ప్రపంచ పౌరులందరూ ఒక్కటే. కానీ ప్రభుత్వాలు మాత్రం కొన్ని దేశాలు కొన్నింటిని యాక్సెప్ట్ చేశాయి, కొన్ని చేయలేదు. అంచేత తెలుసుకోవాలి. ఇప్పుడు మానవ హక్కులు ప్రపంచ దేశాల మధ్య ఏకాభిప్రాయం లేని మాట వాస్తవేనా? ఉదాహరణకి ఉరి శిక్ష అండి. మీకు అర్థం చేసుకోవాలంటే ఉరి శిక్ష మన భారతదేశంలో ఉరి శిక్ష లీగల్గా ఉంది. ఉరి శిక్ష వేయచ్చు. మనిషి ప్రాణం తీసే హక్కు భారతదేశంలో అక్కడ ప్రభుత్వానికి ఉంది. జైల్లో పెట్టి వాడు ఉరి తీయడానికి తప్పు, వాడు చేసే తప్పుకి
కానీ కొన్ని దేశాల్లో ఉరిశిక్ష లేదు. ఉరిశిక్ష లేదు. వాడు మనిషి 10 మంది మనుషులు చంపిన 20 మంది మనుషులు చంపినా వాడికి యావదో శిక్షే, ఉరిశిక్ష లేదు. లేదా జీవితకాల శిక్ష, జీవితం అంతా జైల్లో ఉంటాడు. చచ్చే వరకు వాడు జైల్లోనే ఉంటాడు. వాడు ఉరిమాత తీరు. భారతదేశం ఏం చేస్తుంది? ఉరిశిక్ష. వాడికి శిక్ష నిర్ణయక కోర్టు నిర్ణయం చేసి వాడికి ఉరిశిక్షే శిక్ష అంటే ఉరి తీసేస్తున్నారు, ప్రాణం తీసేస్తున్నారు. అది భారతదేశంలో ఉంది, కానీ కొన్ని దేశాలు లేదు. అంటే ఇప్పుడు అర్థం చేస్తున్నారు కదా, హ్యూమన్ రైట్స్ ప్రకారంగా దాంట్లో జీవించే హక్కు అనేది హ్యూమన్ రైట్స్. ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంది. ప్రతి వ్యక్తికి జీవించారు. వాడు హంతకుడికైనా జీవించే హక్కు ఉంది. అంచేది హంతకుడు జీవించే హక్కు ఉంది కనుక వాడు చేసిన నేరానికి జీవించే హక్కు వచ్చి జీవించిస్తున్నారు. 4 గోడల మీద ఉంచి జీవించి వాడు అక్కడే చచ్చేడు చేస్తున్నారు. వాడు జీవించే హక్కుని ఆరుగా యాక్సెప్ట్ చేసింది. వాడు మర్డర్ చేశారు కనుక 4 గోడల మీద ఉంచుతున్నారు వాడిని, కానీ ప్రాణం తీయట్లా. కొన్ని దేశాలు ప్రాణం తీసేస్తున్నాయి. అంటే చట్టం ఏ రంగం ఉందో అర్థం చేసుకోవాలి. ఆ రంగానే హ్యూమన్ రైట్స్ కొన్ని దేశాల్లో యాక్సెప్ట్ అయ్యాయి, దానికి చట్టబద్ధత కల్పించడం ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా అనమాట. ఈ చట్టబద్ధత అనేది ఈ రంగా ఒకదానికి ఒక దేశానికి ఒక విషయానికి తేడా ఉన్నాయి. మన దేశ పార్లమెంటు చే ఆమోదించిన మానవ హక్కుల పరిరక్షణ చట్టం మానవ హక్కులను కింద విధంగా నిర్వచించింది. మానవ హక్కులు అనబడేవి రాజ్యాంగం చే హామీ ఇవ్వబడిన జీవించే హక్కు ఒకటి, ప్రతి జీవించే హక్కు. తర్వాత స్వేచ్ఛ, సమానత్వం, గౌరవప్రదమైన వ్యక్తిత్వానికి సంబంధించినవి. ఇది మొత్తం మీద ఈ మనిషి పరిపూర్ణ వ్యక్తిత్వానికి, వికాసానికి, బుద్ధి వికాసానికి, సామాజిక వికాసానికి, శాంతికి, సుస్థిరతలకు, సోదరభావం పెంపుకు, మానవ సమాజం సాధించడానికి దోహదపడేవి. ఇవన్నీ మానవ హక్కులే. ఈ రంగం ఉన్నవన్నీ మానవ హక్కులే. కానీ వీటన్నిటికీ చట్టబద్ధత లేదు, గుర్తించండి. చట్టబద్ధత అనేది కొన్నింటికే, కానీ వీటన్నిటినీ మానవ హక్కుల కింద తీసుకున్నారు. 2 రకాలు మీరు చెప్తాను ఎలా ఉంటుంది చూడండి. ఈ మానవ హక్కులు అంటే ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం ఇంకా ఇంత మంచి అలాగే ఉరిశిక్ష అనేది కొన్ని దేశాలు ఉరిశిక్ష జీవించే హక్కు కింద ఉరిశిక్షను తీశారు. వాడు కేవలం జీవితాంతం జైల్లో ఉన్నట్లే చేస్తారు, ప్రాణం తీయట్లా. భారతదేశంలో ప్రాణం తీస్తున్నారు, ఉరి తీసేస్తున్నారు. అలాగే మన దేశం మీద తెలుసు, విజయ్ మాల్యా, లలిత్ మోడీ అంటే ఆర్థిక నేరగాళ్ళు భారతదేశంలో అంటే వీళ్ళకి శిక్షలు పడాయి, రకరకాల శిక్షలు పడాయి. కానీ ఈ రకమైన నేరాలకి ఇంగ్లాండ్లో వాళ్ళకి నేరం కింద లేదు అక్కడ. అంచేత ఈ విజయ్ మాల్యా, లలిత్ మోడీ వంటి వాళ్ళు ఆర్థిక నేరగాళ్ళు బ్రిటన్ తదితర దేశాల్లో పారిపోయి అక్కడి హాయిగా బతికేస్తారు, స్వేచ్ఛగా బతికేస్తున్నారు. మన భారతదేశంలో చేయమన్నదే. వీళ్ళకైతే జైల్లో ఉండేవాళ్ళు. భారతదేశంలో వాళ్ళు ఇక్కడి పారిపోకుండా ఇక్కడ ఉన్నట్లయితే విజయ్ మాల్యా, లలిత్ మోడీ లాంటి ఆర్థిక నేరగాళ్ళు జైల్లో ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు పారిపోయి ఆ ఇంగ్లాండ్లో ఉన్న హక్కుల ప్రకారంగా వాళ్ళు స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. అంటే మానవ హక్కుల విషయంలో ఎలా వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు. ఆ ఎస్కేప్ అంచేత కొన్ని దేశాల్లో చట్టాలు ఉన్నాయి. అంచేత అతి ముఖ్యమైన మానవ హక్కులు అన్ని చట్టాలన్నీ అయ్యి అని చెప్పను, గుర్తుంచుకోండి. ఇవన్నీ చట్టాలు అవ్వాల, కానీ చట్టాలు చెయ్యాలని పేర్కొన్నవి ఏంటి? చట్టాలు కొన్ని అయ్యాయి, కొన్ని చట్టాలు చట్టాలు చెయ్యాలని పేర్కొనబడ్డానంటే మానవ హక్కులు ఏంటో తెలుసుకున్నాం. కొన్నిటి వీటి చట్టరూపం ఉంది, కొన్నిటి లేదు. ఏంటి? స్వేచ్ఛగా జీవించే హక్కు, ప్రతివాడు స్వేచ్ఛగా జీవించే హక్కు. రైట్ టు లైఫ్ విత్ లిబర్టీ. 2 భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అలాగే ఇవన్నీ మానవ హక్కులు. విద్యా హక్కు, ప్రతివాడు చదువుకోవడానికి హక్కు. తనకి ఇష్టమైన వృత్తి లేక వ్యాపారం చేసుకునే హక్కు. ఆరోగ్యవంతమైన తగినంత ఆహారాన్ని పొందే హక్కు. సుఖవంతమైన వికాసాన్ని పొందే హక్కు. స్వచ్ఛమైన గాలి, నీరు, వెలుతురు పొందే పర్యావరణ హక్కు. అలాగే వయోవృద్ధుల హక్కులు. ఈ వయోవృద్ధులు ఏ రకమైన హక్కులు మనం ఇద్దరు చెప్పుకున్నాం మన దాంట్లో. మహిళల హక్కులు, బాలల హక్కులు, ఖైదీల హక్కులు, ఇవన్నీ మానవ హక్కులే. కానీ వీటిలో కొన్నింటికే చట్టబద్ధత కల్పించారు. బాలల హక్కులు ఎన్నో ఉన్నాయి, కానీ కొన్నింటికి చట్టబద్ధత. అలాగే ఖైదీల హక్కులు, ఖైదీలు కూడా హక్కులు ఉన్నాయి. నేరం చేసిన వాళ్ళకు కూడా హక్కులు. అందుకని విజయ్ మాల్యా వాళ్ళని పారిపోయి అక్కడ లేరు. ఖైదీల హక్కులు, శరణార్థుల హక్కులు, వీళ్ళు శరణార్థి హక్కులు. అక్కడ వాళ్ళ శరణ కోరారు, వాళ్ళకి శరణిచ్చాం.
ఇంగ్లాండ్లో మెయిన్గా విజయమాల్యా, లలిత మోడీ వాళ్ళు ఎలాగ చేశారంటే శరణకు చేశారు, శరణార్థుల కింద ఇచ్చారు. శరణార్థులను రక్షించాలని ఇంగ్లాండ్లో వాళ్ళకు ఉంది, వాళ్ళు చేశారు. ఇక దారిపోయి అక్కడ శరణార్థులకు రక్షణ ఇవ్వాలని వాళ్ళు చూసే మానవ హక్కుల రూపంలో వాళ్ళకి అక్కడ ఉంది కనుక ఆ రంగా వాళ్ళు ఆ చట్టబద్ధి ఉంది కనుక పారిపోయి వచ్చిన వాళ్ళు, శరణార్థిగా వచ్చిన వాళ్ళు శరణు కోరారు. వాళ్ళు శరణు కోరిన వాళ్ళని అది చేశారు. వాళ్ళు వచ్చి కోరుకున్నారు. ఆ శరణ కోరిన వాళ్ళకి మన రక్షణ చేకూర్చాలి. హ్యుమానిటీ పరంగా అక్కడ మానవ దృక్పథంతో వాళ్ళు మన శరణ ఇవ్వాలి. మానవతా దృక్పథంతో వాళ్ళు శరణ ఇవ్వాలని వాడు ఎలాంటి వాళ్ళని సరే ఇచ్చేస్తారన్నమాట. మానవతా దృక్పథంతో వాడు మన మీద ఎంతో నమ్మకంతో, మన దేశం ఎక్కడో పారిపోయి వచ్చి మన దగ్గరికి వచ్చారు, మన మీద ఎంతో నమ్మకంతో వచ్చారు కనుక మనం శరణ ఇవ్వాలి. ఆ రంగా లలిత మోడీ వాళ్ళు, విజయమాల్యా రాష్ట్రం పొందారు. ఎలా ఉన్నారు ఇంగ్లాండ్? ఆ శరణార్థుల హక్కుల కింద శారీరక మానసిక వైకల్యం గల వ్యక్తులు యొక్క హక్కులు, పౌరసత్వం లేని వ్యక్తుల హక్కులు, రాజకీయపరమైన హక్కులు, అల్పసంఖ్యాక తెగలు, భాషలు, జాతులు, మఠాలకు చెందిన వ్యక్తుల హక్కులు, సామాజికపరమైన హక్కులు, సంస్కృతిపరమైన హక్కులు, వివక్షత నుండి రక్షణ పొందే హక్కు, వివిధ రకాల దోపిడీలు, అణచివేతల నుండి రక్షణ పొందే హక్కు, మేధో సంపత్తి హక్కులు, ట్రేడ్ మార్కు, కాపీరైట్ హక్కు, స్వేచ్ఛగా సంచరించే హక్కు, ఇవన్నీ హ్యూమన్ రైట్స్లో ఉన్నాయి. అంటే ఎన్ని రకాల హ్యూమన్ రైట్స్ చూడండి. వీటన్నిటిని మానవ హక్కులు అంటారు. అయితే ఎన్నింటికి చట్టబద్ధత ఉంది? హ్యూమన్ రైట్స్ ప్రకారంగా ఇలా చేయాలి, అలా చేయాలనొచ్చు, కానీ చట్టబద్ధత లేని ఎవడో చేయలేరు. ఆలోచిద్దాం అంటారు అంతే. కానీ చట్టం ఏం చెప్తే చివరికి ఇలాంటి వాళ్ళ విషయంలో చట్టం మామూలుగా ఏముందో అది అమలుపరచబడుతుంది హ్యూమన్ రైట్స్ ప్రకారమే. కానీ ఇక్కడ చట్టబద్ధత లేదు కనుక మామూలుగా ఇలాంటి వాళ్ళ విషయంలో చట్టం ఏం చెప్తుందో అది అమలుపరుస్తాం అంటారు. ఇప్పుడు భారతదేశంలో అలాగే జరుగుతున్నాయి. అంచేత ఈ మధ్యకాలంలో కొత్తగా స్వలింగ సంపర్కం, హోమోసెక్షువల్స్, పూర్వకాలం హోమోసెక్షువల్ ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళ పిల్లల్ని పెంచుకోవచ్చు, వాళ్ళిద్దరు భార్యాభర్తలాగా ఉండొచ్చు హోమోసెక్షువల్స్. అలాగే స్వేచ్ఛాయుత శృంగారం, మేము పెళ్లి చేసుకోం కానీ మేము స్వేచ్ఛగా ఉంటాం, ఎస్ చట్టబద్ధి ఉంది. అదే మానవ హక్కుల కింద కూడా ఉంటుంది. చట్టబద్ధి ఉంది కొన్నింటికి మానవ హక్కుల ప్రకారం ఉంది. అలా వైవాహిక బంధం లేకుండా సహజీవనం చేయడం, కలిసి ఉండడం, లివింగ్ టుగెదర్ మానవ హక్కుల ప్రకారం మాస్టర్ మేము పెళ్లి చేసుకోం, కలిసి ఉంటాం, మీరు ఎవరు కదండి. కొన్ని దేశాల్లో ఈ గేస్ని హోమోసెక్షువల్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ట్రాన్స్జెండర్ యాక్సెప్ట్ చేస్తున్నారు, అలాగే స్వలింగ సంపర్కం యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇవన్నీ మొత్తం యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు. అంచేత ఈ ఇవన్నీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా హోమోసెక్షువాలిటీకి, ట్రాన్స్జెండర్స్కి, ఈ లివింగ్ టుగెదర్కి వీటికి చట్టబద్ధి వచ్చేసింది. వీటికి కూడా చట్టబద్ధి వచ్చేసింది. పూర్వకాలం లేదు, ఇటుకాలం చట్టం. ఇవన్నీ హ్యూమన్ రైట్స్ కింద వస్తున్నాయి అన్నమాట. అని ఇవన్నీ కూడా ఏమిటి, చాలా మానవ హక్కులు, స్వేచ్ఛకు సంబంధించి ఏం చేసినా సరే స్వేచ్ఛ. వీటిని ఈ మానవ హక్కుల్లో ప్రధానమైన భావం, మూలభావం అంటే స్వేచ్ఛగా ఉండడం, స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ అనేది అది ఎంతవరకు అంటే స్వేచ్ఛకు కొన్ని పరిమితులు కూడా ఉంటాయి కదా. అది దాని ఉన్నప్పుడు సంఖ్యలు తప్పవు, స్వేచ్ఛ అని కూడా సంఖ్య. అది ఈ రంగా మానవ హక్కుల గురించి మనం తెలుసుకున్నాం. మరి వచ్చేటి ఎపిసోడ్లో మనం ఈ భారతదేశంలో ఈ మానవ హక్కుల విషయం ఎలా ఉంది అని గురించి తిరిగి తెలుసుకుందాం. వాడికి కొన్ని రకాలు ఇప్పుడు కొన్ని తెలుసుకున్నాం. మానవ హక్కులు దేనన్నారు, ఆ మానవ హక్కులు వేటికి చట్టబద్ధత ఉంది, దేనికి లేదని కొంత తెలుసుకున్నాం. ఇంకా స్పష్టంగా చట్టబద్ధత ఉన్న వాటిని గురించి తెలుసుకున్నాం, చట్టబద్ధత లేని వాటి గురించి తెలుసుకున్నాం, వాటికి కూడా ఎలా చట్టబద్ధత కల్పించాల్సి ఉంటుందో అది కూడా తెలుసుకుందాం. సెలవు, మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.